ఓం గం గణపతి నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. వైశాఖ పురాణము 13వ అధ్యాయము. ఆరోగ్యాలు భోగభాగ్యాలనిచ్చే అద్భుత వ్రతమే అశూన్య సేన వ్రత విధానము. పూజ ఎలా చేయాలి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ అధ్యాయంలో ఉండబోతుంది. చివరిదాకా చూసి లైక్ చేసి షేర్ తప్పకుండా చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ బ్యాక్ టు అను డివోషనల్ వాయిస్. నేను మీ అను. నారద మహర్షి అంబరీష మహారాజుతో ఇలా అంటున్నాడు. శృతదేవుని మాటలు విని శృతకీర్తి మహారాజు, మునివర్య, మన్మధుని భార్య రతీదేవి అశూన్యసేన వ్రతమును చేసినట్లు చెప్పారు. ఆమెకు ఆ వ్రత విధానమును దేవతలు చెప్పినట్లుగా మీరు అన్నారు. దయవుంచి నాకు ఆ వ్రత విధానమును వివరంగా వివరించండి. ఆ వ్రతమున చేయవలసిన దానము, పూజ, ఫలము మునగవానిని కూడా చెప్పగోరుచున్నాను అని ప్రార్థించను. అప్పుడు శృతదేవుడు, మహారాజా వినుము అని ఇలా చెప్తున్నారు. అశూన్య సేనమను వ్రతము సర్వ పాపములను పోగొట్టును. ఈ వ్రతమును శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవికి చెప్పెను. ఆ వ్రతమును ఆచరించనుచో నీలమేఘ శ్యాముడగు విష్ణువు లక్ష్మీ సమేతముగా ప్రసన్నుడై సర్వ పాపాలను పోగొట్టి సర్వ శుభాలను ఇచ్చును. ఈ వ్రతమును ఆచరించి గృహస్థు ధర్మములను పాటించువారు, అంటే కొత్తగా వివాహమైన దంపతులు అని భావన, సఫలమైన గృహస్థ జీవనమును గడిపి సర్వ సంపదలను పొందుతారు. అలా చేయని వారు శుభ ఫలితాలు ఎలా పొందగలరు? శ్రావణ మాసమున శుద్ధ విధి అందు ఈ వ్రతమును ఆచరించవలను. ఈ వ్రతమును ఆచరించువారు 4 మాసములను హవిష్యాన్నమునే, అంటే పాయసమునే భుజించవలేను. పారాయణ దినమున లక్ష్మీ సమేతుడకు శ్రీ మహావిష్ణువు నర్చించి చతుర్విధ భక్ష్యములను వండి నివేదన చేయవలను. కుటుంబము గల సద్బ్రాహ్మణుని పూజించి వానికి చతుర్విధ భక్ష్యములను వాయనము ఇయ్యవలను. బంగారము లేదా వెండి లక్ష్మీనారాయణల ప్రతిమను చేయించి పట్టు వస్త్రములు, తులసి మాలికలు మున్నగు వానితో అలంకరించి తెల్లని పుష్పములు, సుగంధ వస్తువులతో పూజించవలను. శయ్యాదానములు, వస్త్రదానములు చేసి బ్రాహ్మణ భోజనము, దంపతుల పూజ చేయవలను. ఈ విధంగా శ్రావణ మాసము మొదలు 4 మాసములు, అంటే శ్రావణము, భాద్రపదము, ఆశ్వీజము, కార్తీక మాసములు విష్ణువును లక్ష్మీ సమేతంగా పూజించవలెను. తరువాత మార్గశీర్షము, పుష్యము, మాఘము, పాల్గుణము అను మాసములందును లక్ష్మీ సమేతుడగు శ్రీమన్నారాయణ్ణి పూజింపబలెను. తర్వాత చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము అను మాసములందు శ్రీహరిని రుక్మిణి సమేతముగా ఎర్రని పుష్పాలతో పూజించవలెను. భూదేవి సహితుడగు సనందనాది ముని సంస్థుతుడు పరిశుద్ధుడు అగు శ్రీ మహావిష్ణువును అర్చించవలను. ఈ విధముగా చేసి ఆషాఢ శుద్ధ విధియందు ముగించి అష్టాక్షరి మంత్రముచే హోమము చేయవలెను. మార్గశిరము మున్నగు 4 మాసముల పారాయణము యందు విష్ణు గాయత్రిచే హోమము చేయవలెను. చైత్రాది చతుర్మాసముల యందు పురుష సూక్త మంత్రములుచే హోమము చేయవలెను. పంచామృతములను, పాయసమును, నేతితో వండిన బూరెలను నివేదించవలెను. శ్రావణాది మాస చతుష్టయమున పూజ, హోమము, భక్ష్యము నివేదించవలెను. లక్ష్మీనారాయణ ప్రతిమను శ్రావణాది మాస చతుష్టయ పూజకు ముందుగానే దానమియ్యవలెను. శ్రీకృష్ణుని ప్రతిమను మార్గశీర్షాది మాస చతుష్టయ పూజ మధ్యమున, అంటే మధ్యలోనే దానమియ్యవలెను. చైత్రాది మాస చతుష్టయ పూజాంతమున, అంటే పూజ చివరిలో వెండి వరాహమూర్తిని దానమియ్యవలెను. అప్పుడే కేశవాది 12 నామాలతో 12 మంది బ్రాహ్మణులకు యథాశక్తిగా వస్త్రాలంకారములను దక్షిణతో నీయవలెను. నేతితో వండిన బూరెలు ఒక్కొక్కనికి 12 చొప్పున దానమియ్యవలెను. తర్వాత మంచమును, పరుపును ఉంచి దానిపై కంచు పాత్రపై సర్వాలంకార భూషితమగు లక్ష్మీనారాయణల ప్రతిమను ఉంచి విష్ణు భక్తుడు, కుటుంబవంతుడు అగు ఆచార్య బ్రాహ్మణులకు దానమిచ్చి బ్రాహ్మణ సమారాధన చేయవలెను. లక్ష్మ్యా అశూన్య శయనం యథా తవ జనార్దన శయ్యామమాప్యశూన్యా స్యాద్దానేనానేవ కేశవ అని దానమంతరమును చెప్పి దానము చేసి అందరి భోజనమైన తరువాత తాను భుజించవలెను. పై శ్లోక భావము: స్వామి జనార్దన, నీ శయ్య లక్ష్మీ సహితుడువై ఉన్నట్లుగా నా శయ్యయు సదా అశూన్యమై దంపతులిరువురు శయ్యపై ఉండుటచే ఈ శయ్య దానముచే నుండుగాక అని భావము. ఈ వ్రతమును భార్య లేని పురుషుడును, విధవా స్త్రీ అంటే భర్త లేని స్త్రీ దంపతులు ఎవ్వరైనా చేసుకోవచ్చును. శృతదేవ మహారాజా, నేను నీకు ఈ వ్రతమును పూర్తిగా వివరించితిని. ఈ వ్రతము ఆచరించిన శ్రీ మహావిష్ణువు
ప్రసన్నడగును. ఆయన అనుగ్రహము పొంది జనులందరూ కూడా ఆయన ఆరోగ్యాలతో భోగ భాగ్యాలతో శుభ లాభాలతో సంతుష్టులై ఉందురు. కావున యథాశక్తిగా భక్తి శ్రద్ధలతో నీవి వ్రతాన్ని ఆచరించి భగవద్ అనుగ్రహం పొందవలెను. భగవద్ అనుగ్రహమున ముక్తియు సులభమగును. మహారాజా, నీవడిగిన అశూన్యసేన వ్రతమును వివరించితిని, నీకు మరేమి చెప్పవలేను అని శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజుతో అనను. అప్పుడు శృతకీర్తి మహారాజు, మహాముని, వైశాఖమున ఛత్రదానము చేసిన వచ్చు పుణ్యమును వివరింపుము. శుభకరములైన వైశాఖమాస వ్రతాంగ విధానాలను ఎంత విన్నను నాకు తృప్తి కలుగుటలేదు అని అడిగను. ఇది వైశాఖ పురాణము 13వ అధ్యాయము సమాప్తము. ఛత్రదానము అంటే గొడుగు దానం చేస్తే ఈ వైశాఖ మాసంలో కలిగే శుభ ఫలితాలేంటో ఒక అద్భుత కథ రూపంలో 14వ అధ్యాయంలో తెలుసుకుందాం. మరో మంచి అధ్యాయంలో 14వ అధ్యాయంలో కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. శుభం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.